వెల్కమ్ టు ఎస్ఎన్టీవీ తెలుగు. నేను మాధురి. అప్పుడప్పుడు అసెంబ్లీ లాబీల్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ క్రమంలోనే ఇటీవల శుక్రవారం రోజు ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది. అదేంటంటే ఒకరి వద్ద ఒక పెన్ను అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతగా అట్రాక్ట్ చేసిన ఆ పెన్ను ఏంటి, ఎవరి వద్ద ఉంది అనే విషయాల్ని ఇప్పుడు చూద్దాం. రాజకీయ విమర్శలు, ఆఫ్ ది రికార్డ్ ముచ్చట్లు ఇలాంటివి ఎన్నో వింటూ ఉంటాం. అయితే ఈ పెన్ను విషయానికి వచ్చేసరికి ఆయన మాజీ మంత్రి షబ్బీర్ అలీ. అసెంబ్లీ లాబీల్లోకి వచ్చిన ఆయనతో అందరూ పలకరిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అంతలోనే ఆయన జేబులో ఉన్న పెన్ను అక్కడ ఉన్న వారికి కంటపడింది. ఇదేంటి, ఈ పెన్ స్పెషాలిటీ ఏంటి అని అడిగారు. అప్పుడు షబ్బీర్ అలీ చెప్పిన విశేషాలు అందరినీ ఆకర్షించాయి, ఆశ్చర్యానికి గురి చేశాయి. అది మౌంట్ బ్లాక్ అనే కంపెనీకి చెందిన పెన్. ఇలాంటి పెన్నులు ప్రపంచంలో 900 మాత్రమే ఉన్నాయి. మౌంట్ బ్లాక్ ఖరీదైన వస్తువుల తయారీలో ప్రఖ్యాతిగాంచిన కంపెనీ. అలాగే పెన్నుల్లో కూడా ఆ కంపెనీకి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి 4 ఏళ్లకు ఒక స్పెషల్ ఎడిషన్ పెన్నులు రిలీజ్ చేస్తుంది. అవి ఎవరో ఒక అసాధారణ ప్రసిద్ధిగాంచిన వ్యక్తుల పేరుతో ఉంటాయి. గతంలో గాంధీ పేరుతో లిమిటెడ్ ఎడిషన్ రిలీజ్ చేసింది. ఇప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాంధీ ఎడిషన్ మౌంట్ బ్లాక్ పెన్నుని వాడుతూ ఉంటారు. ఇప్పుడు షబ్బీర్ అలీ జేబులో ఉన్నది కూడా ప్రముఖ బాక్సర్ అలీ పేరుతో తయారు చేసిన పెన్. దానిపైన అలీ అని గోల్డ్ కలర్ అక్షరాలు చెక్కి చాలా ఆకర్షణీయంగా తయారు చేశారు. కేవలం 900 మాత్రమే బాక్సర్ అలీ పేరుతో తయారు చేసిన పెన్నులు. అయితే షబ్బీర్ అలీ పేరులో కూడా అలీ ఉండడంతో ఒక అభిమాని ఆయనకి దీన్ని గిఫ్ట్గా ఇచ్చారని చెప్పుకొచ్చారు. దీని ఖరీదు 1,00,000కు పైగానే ఉంటుందని, ఇక గాంధీ పేరుతో ఉన్న లిమిటెడ్ ఎడిషన్ పెన్నుల ఖరీదైతే 5 లక్షలు దాటిందని చెబుతున్నారు షబ్బీర్ అలీ. కొద్దిసేపు ఈ పెన్ అసెంబ్లీ లాబీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అటు నుంచి వచ్చిపోయే ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా దాన్ని పట్టుకుని చూసి వివరాలు తెలుసుకుని వెళ్ళడం కనిపించింది.